మీ జాగ్రత్తలో మీరుంటే మంచిదండి. అలాగేనండి. రావే. ఇద్దరు ఒకే తీరులో మాట్లాడుతున్నారు. ఇందులో పద్మావతి ఎవరో అలివేలు ఎవరో ఎలా తెలుసుకోవాలి? పద్మావతి! ధీం ధనక ధీం తగదక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తగదక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తగదక ధీం ధనక ధీం లంగా జాకెట్ లో ఉన్న లడ్డూ మరదలే బాగా రియాక్ట్ అయిందంటే అది పద్మావతి, ఇది అలివేలు. మా పేర్లు నీకెలా తెలుసు? అదే ఇందాక సర్పంచ్ గారు పరిచయం చేశారు కదా. మా నాన్నగారు పరిచయం చేసినప్పుడు నా కూతుర్లో అన్నారే గాని మా పేర్లు చెప్పలేదే. అమ్మని బుక్ అయిపోయాంగా. చెప్పండి. అదే ఇందాక మీ మేనమావ చెప్పారు. మరి ఇందాక నాన్న చెప్పారన్నా? అన్నానా? అనే ఉంటాను. మర్చిపోయానండి, మర్చిపోయాను. అయినా మీ ఇద్దరి పేర్లు ఒకరు చెప్పక్కర్లేదండి. చూడటానికి సాక్షాత్తు పద్మావతి అలివేల్లాగే ఉన్నారు. ఇంకా నయం మీరు వెంకటేశ్వర స్వామి అనలేదు. భలే చెప్పావు మరదలా. ఏంటి సిటీ కుర్రాడివి కదా, కొంచెం ఫాస్ట్ గా ఉన్నావు. ఈ అలివేలతో పెట్టుకుంటే అద్దరిపోతుంది. జాగ్రత్త. రావే. అలివేలు, నీకింకా పొగరు తగ్గలేదే. నీ మెళ్ళో తాళి కట్టి నీ పొగరు తగ్గించి నీ మెళ్ళొంచి తను చూడవే. సుభద్ర దిగు. నా కొడుకు కనిపించటం లేదండి. సుభద్ర ముందు నువ్వు దిగు. దిగమంటున్నానా? దిగు దిగు సుభద్ర. ఏమండి, వాడు కనిపించటం లేదండి. ఇప్పుడు ఏమైందని అంత కంగారు పడుతున్నావు? ఏం కాకూడదని నా కంగారంతా. పులిబోన్లోకి జింక పిల్ల వెళ్ళినట్టు వెళ్ళాడు. భయం ఉండదా మరి? ఇంకోసారి ఫోన్ చేయండి. అది కాదు సుభద్ర. మీరింకేం మాట్లాడకండి ప్లీజ్, ఫోన్ చేయండి. నానా సారీ సారీ ప్లీజ్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంట్రా? ఫోన్ సైలెంట్ లో పెట్టి మర్చిపోయానా? మీ అమ్మ కంగారు పడుతోంది, మాట్లాడు. వెంకీ. అమ్మా ఏంట్రా ఇది? అమ్మకెందుకు రాబోద్దని చెప్పావు? అబద్ధమా? ఉద్యోగమే దొరకలేదన్నా బ్యాంక్ మేనేజర్ గా వచ్చా. నేను మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే మావయ్య నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. అక్కడ ఉండొద్దు నాన్న, తొందరగా మన ఇంటికి వచ్చేసి. ఇప్పుడు ఎలా రాగలనమ్మా? నాన్న, మావయ్య కోపం గురించి నీకు తెలియదురా. ఎందుకు తెలీదమ్మా? ఆ కోపానికి గుర్తు కూడా నా ఒంటి మీద ఉంది కదా. నాన్న, తెలిసి తెలిసి అక్కడ ఉండడం మంచిది కాదురా. నువ్వెవరువో తెలియక అంత గౌరవం అభిమానం చూపించాడు. మరి తెలిసిందంటే అయ్యో ఏం చేస్తాడో ఏమోనని భయంగా ఉందిరా. నాన్న వద్దురా, మన ఇంటికి వచ్చేసి. చిన్నప్పుడు రాముడి కథ చెప్పావు. ఒక మంచి కారణంతో 14 ఏళ్లు దూరంగా ఉంచావు. ఆ రాముడి కథ నా జీవితంలో ఒక భాగం అయింది. నువ్వు చెప్పిన కథని, నువ్వు ఊహించుకున్న కళని నేనెప్పటికీ మర్చిపోనమ్మా. అది నెరవేరాలంటే కొన్ని తప్పవు. కానీ మోసం చేయకూడదు కదా నాన్న. ఇందులో మోసమే ఉందమ్మా. నేను ఈ ఊరికి బ్యాంక్ మేనేజర్ గానే వచ్చాను కానీ నీ కొడుగ్గా రాలేదు. వెంకీ,
నీకేదైనా అయితే నేను తట్టుకోలేనురా. నాకేం కాదమ్మా, నువ్వు కంగారు పడకు. సామాన్లు పెట్టేస్తే అయిపోతుందా? ఏం కావాలో కనుక్కోవద్దా? కనుక్కున్నాను బా. ఏం కనుక్కున్నావు నీ మొహం? అలాగే అమ్మా, నువ్వు కంగారు పడకు. నువ్వేం టెన్షన్ పడకమ్మా, ఏమున్నా నేను చూసుకుంటాను కదా. ఓకేనా? నేను హ్యాండిల్ చేస్తా. నేను చెప్తున్నాను కదా, నువ్వేం భయపడకు. ఓకే, నేను జాగ్రత్తగానే ఉంటాను. సరేనా? ఇక నేను అన్ని మేనేజ్ చేసుకుంటానమ్మా, నువ్వు ప్రశాంతంగా ఉండు. బాబు బాబు, నేను మాట్లాడిందంతా వినేశాడా? అన్నయ్య గొంతు వినిపించింది. మావయ్య వచ్చాడా? అమ్మా, నేను మళ్ళీ చేస్తాను. ఫోన్ కట్ చేయకు. నాన్న వెంకీ, ఫోన్ ఇవ్వు. ఎందుకండి? బావడిగాక ఎందుకని ఎదురు ప్రశ్నలు ఉండకూడదు. మా అమ్మతో మాట్లాడుతున్నానండి. అర్థమైంది, ఇవ్వు. హలో, అన్నయ్య అండి. ఏంటో విను. నీ కొడుకేం కాదమ్మా. బయట ఎక్కడో ఉంచడం కంటే నా ఇంట్లోనే ఉంటే బాగుంటుందని నా ఇంటికే తీసుకొచ్చాను. నాలుగు రోజులు ఉండెళ్తాడు. మీరేం కంగారు పడకండి. అలాగేనండి. మా ఇంటి మనిషిలా చూసుకుంటాం. చాలా సంతోషం అండి. అంత మాట అన్నారు. అది వాడి అదృష్టం. మీ గొంతు ఎక్కడో విన్నట్టుందండి. నా గొంత ఎప్పుడు ఎక్కడ అవకాశమే లేదండి. సరేనమ్మా, ఉంటాను. సరేనండి.
తీసుకో బాబు. బిడ్డ దూరమైనా, బిడ్డ దూరంగా ఉన్నా తల్లికి బాధ ఉంటుంది బాబు. అవునండి, మా అమ్మకి ఇంకా ఎక్కువ ఉంటుంది. నేను ఇంత వాడినైనా ఇంకా నన్ను చిన్నపిల్లాడిలాగే చూస్తుంది. బిడ్డలు ఎప్పుడు తల్లికి చిన్నపిల్లలానే కనిపిస్తారు. సరే సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. సరే సార్. మా మేనగోళ్ళ సబ్బులు వాడకనే మా అలివేలు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మీకు కావాలంటే నేను ఆడి సభ్యత్తాను, ఆడుకోండి. వీడు మారడు. అబ్బో. హలో అమ్మా, గుండె ఆగినంత పనైంది. చూసావా, మొదటి రోజు మావితో ఫోన్లో మాట్లాడించాను. నీ కళ నెరవేరుస్తాను, సంతోషంగా ఉండు. సరేనా? బాయ్ మా. బాయ్ నాన్న. ఏమండి, ఈ రోజు నా కొడుకు దయ వల్ల మా అన్నయ్యతో మాట్లాడానండి. నాకు చాలా ఆనందంగా ఉంది. కొడుకుతో మాట్లాడినందుకు మాత్రం ఆనందం లేదు. నిన్ను మార్చలేం. శ్రీరామ రామ రామ. ఏంటి మొక్కలకి నీళ్లు పోస్తానని వెళ్ళి కుక్క తరిమినట్టు పరిగెత్తుకొచ్చావేంటి? బామ్మా, అక్కడ అక్కడ ఏముంది? వద్దలు వేలు, వెళ్ళొద్దు. అదెళ్తానంటే నీకెందుకే భయం? అయ్యో, బామ్మా! 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 ఏదో కొంపలు అంటుకున్నట్టు ఎందుకే అరుపు? బయట ఆ బయట బయట ఆ బయట ఏముందో చెప్పవే. నేను చెప్పలేను బామ్మా. భయపడతావెందుకే? నాతో రండి. అయ్యో వద్దే. అబ్బా ఎందుకు? ఈ వయసులో నీకు ఈ సాహసాలు అవసరమా చెప్పు? ఈ అచ్చమామ్మ ధైర్య సాహసాల గురించి మీకేం తెలియదే. ఫాలో మీ. ఒరేయ్ నిన్ను! ఒరేయ్ దొంగ సచ్చినోడా, ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? స్నానం చేస్తున్నాను. ఏ మీరు చేయరా? అలవాట్లేదా? ఎటకారమా? అయ్యో, ఐఎమ్ వెరీ సీరియస్. బావి దగ్గర ఎవరైనా స్నానం చేస్తారా? సిటీలో అంటే తప్పదు కాబట్టి బాత్రూమ్ లో చేస్తాం. ఈ పల్లెటూరులో ఎంచక్క బావి దగ్గర స్నానం చేస్తే ఆ కిక్కే వేరబ్బా. ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్లలిద్దరు ఉండగా ఈ పిచ్చి వేషాలేంట్రా? ఇద్దరా? ఆ. ముగ్గురు కదా. ముగ్గురా? ఇంకెవరున్నారబ్బా? మీరున్నారు కదా. నేనా? నిజంగానా? అవునండి, ముగ్గురిని ఇలా వరుసలో నిలబెడితే అసలు ఎవరి వయసు ఎంతో కనుక్కోలేం. అయ్యో, ముగ్గురు అక్క చెల్లెలా ఉన్నారంటే నమ్మండి. నీ మాట వింటుంటే మా ముసలోడే గుర్తుకొస్తున్నాడు. వసి, నువ్వు సిగ్గుపడకే, చచ్చిపోవాలనిపిస్తుంది. బామ్మ, సిటీ అబ్బాయి నీకు సోపేస్తున్నాడు. అవునా? కాదా మరి? వీడు మామూలోడు కదే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒరేయ్, ఇంట్లోకి నడవరా ముందు. నేను సర్పంచ్ బలరామయ్య గారి అతిథిని, ఈ ఊరు బ్యాంక్ మేనేజర్ని. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. వద్దు, ఏమంటున్నాడే? గౌరవం ఇచ్చి పుచ్చుకోమంటున్నాడు. అందులో అంతుందా? అవును. లాభం లేదే, వీడు కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెట్టాల్సింది. ఏది ఏమున్నాయి ఇక్కడ? ఒరేయ్, నీ సంగతి. ఒరేయ్, ఒరేయ్. సర్పంచ్ గారు!
పిలవరా, నాకేమన్నా భయమా? వద్దు బామ్మ. వదలండి, వీడంతా చూస్తాను, తాడో పేడో తేలాలి. హలో మిస్టర్, గో ఆ. ఇన్సైడ్. నో ఆఫ్టర్ బాత్ ఐ గో ఇన్సైడ్. ఏమంటున్నాడు వీడు? బాతు మొహం దానా అంటున్నాడు కదా వీడిని. స్నానం అయ్యాక వెళ్తానంటున్నాడు. ఏయ్, నడవరా. ఓకే కూల్. ఈడొచ్చిన పిల్లలు ఉన్నారు కదా, ఓకే లోపలికి వెళ్ళి స్నానం చేస్తా. మచ్చ చూసారంటే కొంప మునిగిపోతుంది. ఆగిపోయావేంటి? నడు. ఆ, ఇలా వెళ్ళను. ఇంకెలా వెళ్తావు నాయనా? డప్పులు తెప్పించాలా? డప్పులు ఇంకో టవల్ తెప్పించాలి. అలివేలు తీసుకురా. పెళ్ళానికి చెప్తానంటే చెప్తున్నావు. అయ్యో ఫ్రెండ్కి చెప్పినట్టు చెప్పానండి. నేను వెళ్ళను. ఆ పద్మావతి, నేను వెళ్ళను. అయితే నేను వెళ్ళను. అందరి ముందు బాయి కాడ స్నానం చేసినప్పుడు లేని సిగ్గు ఇప్పుడెందుకురా? ఐ వాంట్ టవల్. ఎన్నిసార్లు చెప్పాలి తీసుకురామని? ఐడియా ఏంటది? ఏ నా చున్ని ఇవ్వరా? ఏ ఇవ్వు నా చున్ని. ముందు వాడిని లోపలికి వెళ్ళివే, తర్వాత చున్నీని పినాయిల్లో వేసుకుని ఉతుక్కుందు గాని ముందు లోపలికి పోరా. థ్యాంక్ యూ. ఆ? బామ్మగారు, ఏంట్రా? ఈడొచ్చిన పిల్లలు నన్ను ఇలా చూసి అట్రాక్ట్ అవుతారని మీ భయమా? నిన్ను బామ్మ, ఈ బ్యాంక్ మేనేజర్ కి చాలా ఎక్కువ అవుతుంది. సుబ్బు, ఏంటి బామ్మ, అన్నయ్య ఇంట్లో ఉండగా నువ్వు ఇంత ధైర్యంగా వచ్చేసావు? ఏదో పని మీద బయటకు వెళ్ళాడు కానీ ముందు వాడిని పట్టుకొని 4 తన్నాలే. ఎవరిని? ఇంకెవర్ని? బలరావుణ్ణి. అంత ధైర్యం ఉందా నీకు? అడిగేవాడు అడ్డు చెప్పేవాడు లేడని ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు. ఏం చేశాడు? ఎవడో ముక్కు మొహం తెలియని ఎదవని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఎవరు? ఆ బ్యాంక్ మేనేజర్ పిల్లోడా? ఆ దరిద్రుణ్ణే. ఈడొచ్చిన పిల్లలు ఇంట్లో ఉన్నారు, అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టకూడదురా అని చెప్పాను. ఇంటికి పెద్దదాన్ని కదా, ఒక మంచి మాట చెప్పినప్పుడు ఆలోచిస్తే తప్పేంటి అని అనుకోవాలా? మూర్ఖుడు రాజు కంటే బలవంతుడు అనే లెక్కన ప్రవర్తిస్తున్నాడు. అన్నయ్య మంచి పనే చేశాడు కదా. ఏంటే వాడు చేసిన మంచి పని? ఆ సన్నాసి ఇందాక బావి దగ్గర ఒళ్ళంతా కనిపించేలా స్నానం చేస్తున్నాడు. వాడికి అసలు సిగ్గులేదు, పోయి బాత్రూంలో తగలడొచ్చుగా. అబ్బా, ఎందుకే అబ్బాయిని అలా తిడతావు? తిట్టడం కాదే, 4 తరివేయాలి. వయసులో ఉన్న పిల్లలు 2 ఇంట్లో ఉన్నారు అంటే 2 కాదండి 3 అంటూ నన్ను కూడా కలుపుకొని ఎటకారం ఆడతాడే. మనవడే కదా, సరదాగానుంటాడు. మనవడా? అదేనే, మనవళ్ళలాంటి వాడు కదా అంటున్నాను. దారిని పోయే దరిద్రాన్ని ఇంట్లో వాళ్లతో కలుపుకుంటావా ఏంటి? చూడు, ఇంకోసారి ఆ అబ్బాయిని ఏమైనా తిట్టావంటే చంపేస్తాను. అదేదో నీ కొడుకుని తిట్టినట్టు ఫీల్ అవుతావేంటే? నా కొడుకు కాబట్టే బాధ అనిపించింది, పిచ్చి మొహం. ఏంటా గొణుగుడు? ఏం లేదులే బామ్మ. ఎలాగైనా వాడిని ఇంట్లోంచి పంపించేయాలి. ఎందుకే బామ్మ అంత కోపం? వాడిని చూస్తుంటే ఒళ్ళంతా మండిపోతోంది. పిల్లాడు చక్కగా రాముళ్ళ అందంగా ఉన్నాడు. మీ మనవరాళ్ళకి ఈడు జోడవుతాడు. ఎవరికో ఒకరికిచ్చి చేస్తే బాగుంటుంది కదా. వాడేమందగాడే, ఉడతలు పట్టే పెడతల మొహమాడు. నీ ముడతల మొహం కంటేనా? మాట పన్నివ్వవేంటే? నువ్వు తలదిక్కగా మాట్లాడితే ఎవరికైనా నాలాగే అనిపిస్తుంది. నా మనవరాళ్ళని పెళ్లాడేది నా ముని మనముడు వెంకటేశ్వర్లు మాత్రమేనే. ఆ బ్యాంక్ మేనేజర్ పేరు కూడా వెంకీ అంట కదా. 100 మందికి ఆ పేరుండొచ్చు, అంత మాత్రాన మా వెంకటేశ్వరతో సమానమైపోతాడా ఏంటి? నీ కొడుకే ఆ ఇంటి అల్లుడవ్వాలి. అలివేలో పద్మావతో మనసు పడితే నువ్వేం చేస్తావు? కాబోయే మొగుడు విషయంలో కొండంత కోర్కెలు, ఆకాశమంత ఆశలు పెట్టుకున్నారే, అలాంటి వాళ్ళకి వీడ అంతాడా? ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వటానికి మీ అన్నయ్య వాడికిచ్చి పెళ్లి చేస్తాడా ఏంటి?
అతిలోక సుందర్ లాంటి కూతుళ్లకు జగదేక వీరుళ్లాంటి అల్లుణ్ణి తీసుకురాడు. అలాంటి వాడు నా ముని మనమడు వెంకటేశ్వర్లు ఒక్కడేనే.